జీకే న్యూస్ 9. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు 3 దఫాలుగా జరుగుతున్నవి. ఈ యొక్క ఎన్నికలు వచ్చేసి జిల్లాల వారీగా అలాగే మండలాల వారీగా కూడా విభజించి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి జరుగుతున్నది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి ప్రచారం జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు తిమ్మాపూర్ మండలం, తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ సెకండ్ ఫేజ్ ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ వచ్చేసి ఎన్నికలు 14 తారీఖు ఉన్నది. అప్పటి వరకు ఇక్కడ ప్రచారం నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇప్పుడు మనం తిమ్మాపూర్ గ్రామంలోని దున్న రాజయ్య సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి దున్న రాజయ్య గారి నివాసం వద్ద మనం రావడం జరిగింది. అసలు ఈ తిమ్మాపూర్ గ్రామంలో ఇది వాస్తవంగా ఏంటంటే అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులది. కానీ ఇక్కడ ఈ యొక్క జనరల్లో బీసీ కులానికి చెందినటువంటి యాదవ బిడ్డ దుండ్ర రాజయ్య గారు ఎన్నికలలో నామినేషన్ వేయడం జరిగింది. అసలు ఈ యొక్క జనరల్లో రాజయ్య గారు నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఈయన ఉద్దేశం ఏమిటి, ఈయన అభిప్రాయాలు ఏమిటి, ఒకవేళ ఈయన గెలిస్తే గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాడు అనే విషయం రాజయ్య గారి మాటలోనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. రాజయ్య గారు నమస్తే. నమస్తే అన్న. ఈ తిమ్మాపూర్ మండలం సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ గ్రామం ఇది. అవును. ఈ యొక్క గ్రామము అన్రిజర్వ్డ్ స్థానం అయింది, జనరల్ అయింది. ఈ జనరల్లో మీరు నామినేషన్ చేశారు కదా, అంటే మీరు తట్టుకోగలుగుతారా? తట్టుకోవడం అనేది ఏం లేదు కదా. తట్టుకోకపోవడం అనేది నేను 2001-06 వరకు కూడా సర్పంచ్ చేసిన బీసీ జనరల్లో. మొన్న మా సతీమణి గారు కూడా 2019-25 దాకా కూడా ఈ 20 దాకా కూడా ఆమె కూడా సర్పంచ్, నీలమ్మ గారు సర్పంచ్ చేశారు. గతంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. నేను ఈ గ్రామానికి ఉన్నటువంటి అప్పుడు మౌలిక వసతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కానీ చాలా కార్యక్రమాలు, రామన్న పట్టి చెరువు అనేది అప్పుడు డ్రాట్లో ఉండేది. ఆ డ్రాట్లో కూడా నేను ఒక 3 కిలోమీటర్లు అప్పుడు పీడి చిరంజీవి వారి, కలెక్టర్ గారు వారి అందరికీ వెళ్ళి రైతుల సహాయ సహకారాలతోటి ఒక 3 కిలోమీటర్ల నుంచి కెనాల్ నుంచి, కాకతీయ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్, రామన్నపేట చెరువు కూడా అప్పుడు రిజర్వేషన్ చేయడం జరిగింది. తదనంతరం చాలా అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతోటి వెనువెంటుండి కూడా మిగతా అవసరాలు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా మౌలిక వసతులు, వాటర్ వర్క్స్ అప్పుడు డ్రాట్ ఉన్నాయి కాబట్టి బావిలో మీదనే వాటర్, మంచినీళ్ళు, తాగునీరు అప్పుడు మిషన్ పోయినట్లేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఆ తాగునీటి సమస్య కూడా అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ మహాత్మానగర్ కూడా ఇదే గ్రామంలో ఉండేది. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ కూడా నీళ్ళ సౌకర్యం, ఇక్కడ నీళ్ళ సౌకర్యం చేసుకుంటూ అప్పుడు ఎల్లవేళ ప్రజల వెంట ఉండి పనిచేశాను. తర్వాత జనరల్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎస్సీ మహిళ అయింది. ఆ 2 పర్యాల తర్వాత నేను నా కుటుంబ నేపథ్యం, నా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఊరు గ్రామం లోపల రాజకీయంగానే ఆపద సంపత్తికి వండుకుంటూ నేను 10-11 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత బీసీ మహిళ అయిన తర్వాత కూడా మా సతీమణి నీలమ్మ గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చాలా గ్రామం లోపల రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. చాలా శ్మశాన వాటిగా అన్ని కుల సంఘాలకు కూడా నేను ఇవాళ రెడ్డి కమ్యూనిటీ హాల్ పెట్టాను, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్. ముఖ్యంగా మహిళలకు వివో భవనం లేకుండే, వివో భవనం, వారికి వివో భవనం, గౌడ సంఘం, తాపి మేస్త్రీల సంఘం, రైతు సంఘం, రైతు వేదిక, వైకుంఠధామం, నూతన గ్రామ పంచాయతీ, ఎప్పుడో గ్రామ పంచాయతీ వ్యవస్థ మొదలైనప్పుడు కట్టినటువంటి చిన్న గ్రామ పంచాయతీని, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీని కూడా నేను మళ్ళా నూతనంగా నిర్మించడం జరిగింది. దాంతో ఈ గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కూడా ఈ దఫా నేను సర్పంచ్ కాకుండా కూడా నేను మా సతీమణి ఎంబడి ఉండి కూడా, ఆమె ఎంబడి ఉండి కూడా నేను ఒక గ్రామ పంచాయతీలో ఒక హెల్పర్గా, సహాయకునిగా పనిచేసి, ఒక వర్కర్గా పనిచేసి ఒక అభివృద్ధిలో నేను ఆమె వెనువెంటుండి కూడా ఈ అభివృద్ధి సాధించడం జరిగింది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ ఇస్తామని ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేసి మాకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా నాకు 1,50,00,000 రూపాయలకు ఇంకా ఒక 80 లక్షలు వచ్చినాయి. ఇంకా 65-70 లక్షల రూపాయలు కూడా రాలేదు. మేము మా ఇల్లు, భూములు, జాగాలు అమ్ముకొని కూడా అక్కడక్కడ తీసుకొచ్చుకున్న ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న అప్పులు కట్టి అభివృద్ధి చేసినాం. నాకు ఎక్కువ అందరూ కూడా ఈ గ్రామ ప్రజలు కూడా ఆర్థికంగా అందరూ సహకారం చేసిరు. ఆ సహకారాలతోటి రోడ్లు ఇవన్నీ భవనాలు చేసినాం. వారి ముందు వారిని ఇబ్బంది పెట్టకుండా కూడా నా సొంత స్థలం కూడా ఉంటే అమ్ముకొని కూడా
చెల్లించడం జరిగింది. ఇంకా కూడా గ్రామంలో కొంత బాకీ పడిన మాత్రం వాస్తవం, ఇంకా బిల్స్ రావాల్సింది వాస్తవం. ఎట్లయినా కూడా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు సేమ్ రిజర్వేషన్ చట్టం చేస్తే అదే రిజర్వేషన్లో మళ్ళీ కూడా మాకు అవకాశాలు వస్తాయి, ఈ పనులు మేము ముందు ఉండి చేస్తే కూడా ఈ గ్రామస్తులు మాకు సహకరించి మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ కూడా ఈ గ్రామంలో మేము అభివృద్ధి చేస్తామని అనుకున్నాం. దాని ప్రకారంగా ఈరోజు రిజర్వేషన్ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకుల అండతోటి, రాజకీయాల బలంతో ఎవరైతే మనం దీన్ని జెండాలు చేద్దాం, జెండాలు వేసి నువ్వా నేనా నిలబడదాం, ఒక బాధ్యత తీసుకుంటాం, మన జెండాల్లో మనమే గెలవాలి, ఈ జెండాలని ఒకళ్ళు జడ్పీటీస్ అవుతాం, ఒకళ్ళు ఎంపీపీ అవుతాం, మన ఈ గ్రామం నుంచి లేదో అవుతామని ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళ ఆలోచనతోటి, రాజకీయ పలుకుబడితోటి వాస్తవానికి ఇవాళ ఈ గ్రామం ఒక 5-6 పర్యాయాలు జెండలు అయింది. ఒక 2 పర్యాయాలు బీసీ మహిళ, ఒకసారి బీసీ మహిళ, ఒక బీసీ జెండలు, ఒకసారి ఎస్సీ మహిళ అయింది. వాస్తవానికి ఇవాళ ఈ గ్రామంలో ఎస్సీ జెండలు కావాలి, లేదు అంటే అసలు జనరల్ మహిళ అనేది ఇది వరకు జరగలేదు, జనరల్ మహిళ కావాలి. ఈ 2 రొటేషన్ పద్ధతి అయితే కావాలి. ఈ అధికారులు ఎట్లా దీన్ని చేసారు, రాజకీయాల పలుకుబాటుతో వాళ్ళు చేయించారనేది కూడా గ్రామస్తులందరూ కూడా అనుకుంటారు. బీసీలకు 42% ఇస్తామని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ 42% ఇస్తామన్న నాయకులు మేము రాజకీయంగా అధికారికంగా ఏలేకుండా కూడా కోర్టు చట్టాలు కూడా చెప్పినాయి, అరే ఇట్లా మీరు రిజర్వేషన్ అది కాదు ఇట్లా చేసుకోవాలని చెప్తే మేము పార్టీల పరంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లా వారిగా జిల్లా యూనిటీ తీసుకొని జనరల్ కాడ కూడా మేము బీసీ ఇస్తామనే దాంతో వాళ్ళు కూడా రాజకీయ పార్టీ చెప్పి ఇలా ఎలక్షన్ అనుకోకుండా ఎలక్షన్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా బీసీలందరినీ కూడా మా నడ్డు విరిచి మమ్మల్ని మోసం చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. దాని మీద ఈ రోజు నేను దాదాపు 30 సంవత్సరాలను కూడా నేను ఒక యాదవ సంఘంలో పనిచేసుకుంటూ, బీసీ సంఘాలలో నేను పనిచేసుకుంటూ బీసీల కోసం కూడా నేను చాలా పోరాటాలు చేసిన. అన్ని మా సంఘాలతోటి నేను దళిత బహుజన సంఘాలలో కూడా నేను అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండి కూడా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదుర్కొంటూ కూడా ఈ పోరాటం లోపల నేను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పూట ఉండుకుంటూ, ప్రజల దగ్గర ఉండుకుంటూ నాకు వచ్చిన అవకాశం నేను వినియోగించుకొని ప్రజాప్రతినిధిగా ఈ గ్రామానికి ఎన్నో విధాల సేవలు చేసిన, చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు చేసిన, చెప్పబోయేటి కూడా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ బీసీ నాయకులందరూ కూడా మా వెనువెంటున్నారు, బీసీ ప్రతినిధి నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న బీసీ నాయకులు కూడా, దళిత బహుజన నాయకులు కూడా, దళిత నాయకులు కూడా ఈ రోజు మనకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది, బలం ఉన్నోళ్ళకే పెత్తనం నడుస్తుంది, వాళ్ళ బలం ఉన్న యునైట్ అవుతారు. బీసీ ఎస్సీ అనేటోళ్ళు మైనార్టీ అనేటోళ్ళను ఐక్యత లేకుండా ఉన్నటువంటి నాయకులు ఈ గ్రామం లోపల, ఈ జిల్లా మన తెలంగాణ లోపల కూడా మొత్తం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. జిల్లాలో కానీ మండలాల్లో కానీ గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్లో కూడా మాకు అన్యాయం జరిగిందని మేము ఒక బీసీ నినాదంతో, బీసీల యొక్క ప్రోద్బలంతో, ఈ గ్రామంలో ఉన్నటువంటి బీసీ నాయకుల ప్రోద్బలంతో, దాంతో కూడా నేను చాలా జెండల్లో కూడా రెడ్డిలో కూడా అందరికీ అనుకూలంగా చేదోడు వాదోడుగా ఉన్న వారు కూడా నాకు అన్ని విధాలా సహకరిస్తారు. కాబట్టి సమాజ మార్పు కోసం, ఈ తెలంగాణ మార్పు కోసం బీసీలకు అన్యాయం జరగద్దని కూడా ఈ పోరాటంలో నేను ఒక నాయకునిగా, ఒక ప్రజాప్రతినిధిగా చూపించి ఈ ప్రభుత్వాలకు కానీ ఎవరు కానీ అందరూ కూడా కనువింపు చేస్తే రాబోయే తరం వరకు దళిత బిడ్డలకు కానీ, బీసీ బిడ్డలకు కానీ, బహుజన నాయకులు ఎవరికైనా కూడా ఈ గ్రామంలో ఎదగడానికి రిజర్వేషన్ కల్పిస్తే వారు కూడా రాబోయే తరానికి ఒక కనువింపు ఉంటుంది. ఈ కనువింపులో కూడా వారు కూడా కొంత నేర్చుకుంటారు. ఈ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దిగానే ఈ పోటీలో నేను నిల్చున్నా. ఎందుకంటే ప్రజలకు ఒక చైతన్యం అనేది రావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం అనేది ఉండాలి. నేను ఆ చైతన్యం దృష్టిలో పెట్టుకొని, నేను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నేను ఈ గ్రామం లోపల మళ్ళీ ముందుకు వచ్చిన అనేది కూడా ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామస్తులకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. నా సొంతంగా కూడా నేను ఎప్పుడు కూడా ఏది నేను ఆశించకుండా జనం కోసమే, ఈ గ్రామ ప్రజల కోసమే, ఈ గ్రామంలో పుట్టినందుకు, ఈ గ్రామంలో ఈ యాదవ జాతిలో పుట్టినందుకు ఈ అందరూ కూడా ఒక యాదవులు అంటే ఒక నిజాయితీ పరుడు అనే ఉద్దేశం కొద్దిగా నాకు ఓట్లు వేస్తారని కూడా నేను నిజాయితీ కూడా నిరూపించుకున్నా కూడా. కాబట్టి నా మీద ప్రతి ఒక్క రెడ్డి
సమాజానికి బీసీలు అన్నప్పుడు చాలా కులాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని కులాల వారికి నేను అన్యోన్యంగా దగ్గరుండి కూడా చేసిన నా మీద వారికి నమ్మకం ఉన్నది కాబట్టి మళ్ళీ కూడా నన్ను గెలిపిస్తారనే ఉద్దేశం కొద్దిగా ఈ గ్రామం లో మళ్ళీ నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా, నన్ను గెలిపిస్తారని కూడా నేను అందరికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి మీలో వ్యక్తిగా ఈ కులము ఆ కులము కాకుండా అన్ని జాతులకు అన్ని సబ్బండ వర్గాలకు కూడా అందరికీ దగ్గరుండి పనిచేసిన ఆ సబ్బండ వర్గం కూడా నన్ను నీ అనే తేడా యాదవ్ ఏ తేడా లేకుండా ఈ రోజు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని మరోసారి కూడా నేను మీకు సేవ అందిస్తానని నా సేవ మీ శ్రేయోభిలాషి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి నా దగ్గర నా గుండె ధైర్యం నా బలంతో నేను ఏ పార్టీ అండదండ లేకుండా ఈ ప్రజల అండదండల కోసమే ఈ ప్రజల కోసమే నేను నిల్చుండి మీకు సేవకునిగా పనిచేస్తానని మీ ప్రజల పక్షానని మీ ప్రజల నా మనస్ఫూర్తిగా నా కుటుంబ సాక్షిగా మీకు నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. ఎప్పుడు కూడా నన్ను గెలిపియండి, నేను మీ వెనువెంటుంటా. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఈ మన తిమ్మాపూర్ గ్రామంలో సుమారు 5 వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారు వాళ్ళ ఎజెండాలతోటి వాళ్ళ మేనిఫెస్టోలతోటి ప్రజలకు సేవ చేయడం కొరకు అని చెప్పేసి నామినేషన్ వేశారు. అలాగే ఇప్పుడు ఫుట్బాల్ గుర్తుతోటి నామినేషన్ వేసినటువంటి దుండో రాజయ్య గారు, మీ యొక్క మేనిఫెస్టో ఏంది? ఇక్కడ మీరు సర్పంచ్ గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నా యొక్క మేనిఫెస్టోని గతంలో కూడా నా మేనిఫెస్టో ప్రకారంగా 100% కాకుండా 70% పనులు ఈ గ్రామానికి అప్పుడు 2019 మా నీలమ్మ గారు నిల్చున్నప్పుడు నేను మేనిఫెస్టో పెట్టిన. నేను దాదాపుగా 70% పనులు కూడా పూర్తి చేసిన, చెప్పని కూడా నేను పూర్తి చేసిన. ఈ రోజు ఈ మేనిఫెస్టోలో చాలా నేను ప్రజల ముందు ఉంచిన, నా గ్రామస్తుల ముందు నేను ఇదివరకు చేసినటువంటి పనులు ఇవి, నేను చేసిన ఇవి చేయబోయేటివి కూడా నేను వారికి మేనిఫెస్టోలో ఇంటింటికి గడప తిరిగి కూడా నేను నా యొక్క దండాలు పెట్టుకుంటూ కూడా ఈ మేనిఫెస్టో చదవండి, చూడండి, నేను గతంలో చేసిన అభివృద్ధి చూడండి, మళ్ళీ చేయబోయే అభివృద్ధి కూడా నేను మీ ముందు వస్తున్నా, నేను చేస్తానని కూడా నేను వారికి తెలియపరచడం జరుగుతుంది. వారు కూడా బిడ్డ నిన్ను మొదటి నుంచి చూసినా ఇప్పటికి 2 పర్యాయాలు గెలిపించుకున్నావు, నువ్వు మొదటిసారి పని చేసినావు, మీ భార్యను సతీమణిని గెలిపించినావు. ఈ రోజు మీ సతీమణి వెంబడి ఉండి కూడా ఈ రోజు నువ్వు పని చేసిన ఈ గ్రామాన్ని అభివృద్ధిలో పెట్టినావు. జాతీయ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నేను అవార్డు తీసుకోవడం జరిగింది, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా. మీరు ఈ విధంగా ట్రాక్టర్ వెళ్తే కూడా బండి వెళ్ళని పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇలా ఇంత సస్యశ్యామలంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కనపడకుండా దోమల నివారణ ఎప్పటికప్పుడు మీరు వెనువెంటుంటే కూడా చర్యలు తీసుకొని మీరిద్దరు భార్యాభర్తలు కూడా ఈ గ్రామానికి సేవ చేశారు. మళ్ళీ కూడా నువ్వు ముందుకు రావనుకున్నావు, కానీ ఈ రోజు నువ్వు ముందుకు వస్తానని మేము కొంచెం ఇప్పటిదాకా కొంచెం బాధపడు. నువ్వు నామినేషన్ వేసి నీ గుర్తు వచ్చిన తర్వాత మీ అందరం కూడా తృప్తి ఉంటాను బిడ్డ. ఎట్లయితే ఆయన పని చేస్తాడు, మన బిడ్డ పని చేస్తాడు అని కూడా నాకు నువ్వు చేస్తావు బిడ్డ. నీ గుర్తు నేను చూసినావు గ్రామాలలో, నీ గ్రామ వాట్సాప్లలో కూడా మేము చూస్తున్నావు. నువ్వు రాకుండా కూడా మీకు ప్రత్యేకంగా అడిగేది ఏంటంటే మేనిఫెస్టో ఏంది, మీరు ఆ మేనిఫెస్టో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా ప్రజల ఆధారం గురించి చెప్తున్నారు. ఓకే, మేనిఫెస్టో చెప్పండి. మేనిఫెస్టో చాలా ఇంకా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. ఇంకా కొంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి ఇంకా కొంత రోడ్డు వేలుపు కార్యక్రమం, అంటే కొంచెం టైం అప్పుడు కరోనా చేయబట్టి కరోనా పరిస్థితులలో కొంచెం టైం సరిపోగలేక కాలపరిమితి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనకు అవకాశం ఇస్తే మిగతా రోడ్డు కార్యక్రమాలు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించి సీసీ రోడ్డు ప్రతి గల్లీకి సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ దోమల నివారణ ఎప్పటికప్పుడు ఈ చర్యలు తీసుకొని పనిచేస్తా. అట్లే వైకుంఠ ధామానికి కూడా దారి ఉన్నది, కానీ సీసీ రోడ్డు వేసి స్ట్రీట్ లైట్ రాత్రిపూట దాన సంస్కరణ చేయడానికి కూడా వెసులుబాటు కనిపిస్తాం. అట్లే పోచమ్మ కాడికి కూడా దారి కొంతవరకు మట్టి రోడ్డు ఉన్నది, మిగతా అంతా సీసీ రోడ్డు వేయడం జరిగింది. అక్కడ కూడా అటు ఇటు రైతులతో కూడా ఇప్పుడు వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఆ రైతులు కూడా దారి ఇవ్వడానికి అటు ఇంత ఇటు ఇంత ఇవ్వడానికి ఉన్నారు. ఆ దారి కూడా పూర్తిగా వెడల్పు చేసి సీసీ రోడ్డు వేయడం. స్ట్రీట్ లైట్ గతంలో కూడా స్ట్రీట్ లైట్ కోసం కరెంటు పోల్ వేసినాం, కానీ స్ట్రీట్ లైట్ గుంజలేదు. స్ట్రీట్ లైట్ కూడా గుంజి రాత్రి పగులు ఆ అమ్మవారి దగ్గరికి పోవడానికి చేస్తాం. ఇంకొకటి రామాలయం అనేది ఉన్నది. ఆ రామాలయంలో కూడా గతంలో ఎస్సీ మహిళ ఉన్నప్పుడు దాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. కొంతమంది అడ్డుకొని చేయకుండా అడ్డుపడ్డారు. మొన్న బీసీ మహిళ మా భార్య కూడా
ఆ గుడిని పునర్నిర్మాణం చేస్తా అంటే కూడా కొంతమంది అడ్డుకొని ఆ గుడిని అభివృద్ధి కాకుండా చూస్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేనే కాబట్టి నేను నిలబడి కూడా ఈ రామాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాను కూడా అనుకుంటున్నాను. తిమ్మాపూర్ చెరువు కట్ట నుంచి కూడా అక్కడ పెద్దమ్మ తల్లి ఉన్నది, ఆ అమ్మవారిగా కూడా సీట్ లైట్ వేస్తాం. ఆ అమ్మవారి నుంచి కూడా అక్కడ యాదవపల్లి ఆమ్లెట్ ఉంటుంది, ఒక 2 కిలోమీటర్ల అక్కడ కూడా సీట్ లైట్స్ వేస్తాం. మెయిన్ రోడ్డు నుంచి కూడా డాంబర్ రోడ్డు, సీసీ రోడ్డు శాంక్షన్ అయింది ఓ 2 కోట్లతోటి. అది కొంచెం కాంట్రాక్టు మన గ్రామానికి సంబంధించి సదాశివపల్లి నుంచి యాదవపల్లి లింక్ అప్ ఉండే ఆ వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా 3-4 నెలలు అవకాశం ఉంది. ఈ 3-4 నెలలు కూడా మనం గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండి కూడా వెంబడే వాళ్ళ కాంట్రాక్ట్ తోటి ఆ సీసీ రోడ్డు కూడా పూర్తి చేస్తానని చెప్తున్నా. ఒకటి శ్రీ ఓం శంకర ఓం అనేది కూడా కొత్తగా ఏర్పడ్డాయి. ఆ శ్రీ ఓం శంకర ఓంలలో కూడా కొంచెం మౌలిక వసతులు లేవు, గ్రామ పంచాయతీ నుంచి కల్పించలే, కొత్త ఆమ్లెట్ విలేజ్లు కాబట్టి అవి కూడా చేస్తాం. ఇంకా హనుమాన్ టెంపుల్ అని అంటారు, అక్కడ గుడిదుబ్బ అంటారు. ఆ ఏరియాలో కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే గతంలో మాన్యువల్ ఉన్నప్పుడు అందరికి హౌస్ నెంబర్లు ఇచ్చే అవకాశం ఉండే. కాకపోతే ఇప్పుడు ఈ కేసీఆర్ మళ్ళీ మేము మొన్న పేనా టర్మ్ లో ఆన్లైన్ సిస్టమ్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చిన స్థలం కాబట్టి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ నెంబర్లు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా దాని మీద కొంత చాలా కలెక్టర్లు వీళ్ళు కూడా ప్రభుత్వానికి తెలియపరిచారని తెలిసినది డిపోలు కూడా చెప్పడం జరుగుతుంది. వారి ప్రభుత్వాల ఆదేశాల కొద్దిగా వారికి వెసులుబాటు కల్పించి వారికి కూడా హౌస్ నెంబర్లు వచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ వీధులలో కూడా సీసీ రోడ్లు కానీ కొంతవరకు జరిగినాయి. ఇంకా మిగతా ఈ సీసీ రోడ్లు వేసి ఆ ఇళ్లకు నెంబర్లు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు కూడా వారికి నెంబర్లు ఇవ్వాలనే దాని మీద కూడా ఆయన కూడా తెలియపరచడం, దాని మీద కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడి కూడా చాలాసార్లు వ్యక్తిగతంగా కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా సుముఖంగా ఉన్నారు. ప్రభుత్వాలు దాని మీద ఒక ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా నిర్పేదలైనటువంటి చాలా దళిత కుటుంబాలు అక్కడక్కడ స్థిరం ఏర్పరచుకున్నారు. వాళ్ళకి కరెంటు సౌకర్యాలు లేకుండా వాడికి ఇంటి నెంబర్ లేకపోయేసరికి ఇప్పుడు ఈ ట్రాన్స్కో వాళ్ళు కూడా రకరకాల నిబంధనలు పెట్టారు. ఒకప్పుడు ఇల్లు ఉంటే ఆ ఇల్లుకు మీటర్ ఇచ్చేది, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాకుండా ఆన్లైన్ ఉంటేనే ఇస్తారు కాబట్టి దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. వారికి కూడా నెంబర్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాను కూడా నేను మీ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసుకుని తిమ్మాపూర్ గ్రామం అభివృద్ధి కొరకు జనుల స్థానం అయినా కానీ ఒక బీసీ ముద్దుబిడ్డగా అలాగే ప్రజల ఆదరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి దొండ రాజయ్య గారు గెలిస్తే ఊరిని మరింత అభివృద్ధి చేస్తాననే పట్టుదలతో ఉన్నారు కాబట్టి అతను గెలవాలని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి మీ జీకే న్యూస్ 9. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.